ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో మికో అనే తెలివైన కోతి జీవించేది. మికో తన చమత్కారాలు, ఆటలతో అడవిలోని అన్ని జంతువుల మిత్రుడిగా మారింది. ఒకరోజు ఆ యాన అనే చిన్నారి బాగా రంగుల బొమ్మలతో ఆడుకుంటూ తన గ్రామం నుంచి అడవిలోకి వస్తాడు. మొదట అందమైన అడవి చూసి ఆనందపడిన ఆ యాన్, ఆ తర్వాత తాను దారి తప్పినట్టు గమనించి భయపడ్డాడు. పెద్ద పెద్ద చెట్లు, ఆకలి కేకల చప్పుడు అతన్ని భయపెట్టాయి. అతని కళ్లలో ఆ సమయంలో మికో దగ్గర ఉన్న ఒక చెట్టు మీద కూర్చుని చూసింది. ఆ చిన్నారి భయపడ్డ ముఖాన్ని చూసి మికోకు కరుణ కలిగింది. తక్కువగా ఆలోచించి మికో ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చింది. అతని భయాన్ని తీరుస్తూ చిట్టిగా గట్టిగా శబ్దం చేస్తూ స్నేహంగా ఆ యాన మొదట భయపడ్డా, కాని కోతి స్నేహపూర్వక వైఖరితో కొంత ధైర్యం పొందాడు. మికో అతన్ని తన వెంట రమ్మని సూచన చేస్తూ చెట్టు పైకి దూకింది. మార్గమధ్యంలో మికో కొన్ని పండ్లను తెంచి ఆ యాన్కు ఇచ్చింది. చిన్నగా మికో ఒక నీటి ప్రవాహం దగ్గరకు తీసుకువెళ్ళింది. అక్కడ ఆ యాన్ నీటిని తాగి, ముఖం కడుక్కుని తన అలసటను పోగొట్టుకున్నాడు. మికో ఆ ప్రాంతం దగ్గర నుంచి మరో చెట్టుకు ఎక్కి గ్రామం దగ్గర ఉందని గమనించింది. మికో కొంతసేపటికి ఆ యాన్ తన పేరును పిలుస్తున్న గ్రామస్తుల స్వరం వినిపించింది. అతని తల్లిదండ్రులు, వారు అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆ యాన్ ఆనందంతో వారి వద్దకు పరుగెత్తాడు. అతను తనకు సహాయం చేసిన మంచి కోతి గురించి చెబుతూ ఆనందంతో తల్లిదండ్రుల్ని పట్టుకుని ఉండిపోయాడు. గ్రామస్తులు మికోకు కృతజ్ఞతలు తెలియజేయడానికి పండ్ల బుట్టను అడవి తీరంలో ఉంచారు. మికో దూరం నుంచి వీక్షిస్తూ ఆ చిన్నారి సురక్షితంగా ఉండడం చూసి సంతోషపెట్టుకుంది. అప్పటినుంచి ఆ యాన్ తల్లిదండ్రులతో కలిసి అడవి దగ్గరికి వస్తూ, అలాగే ఆ తెలివైన కోతి, ఆ చిన్నారి మధ్య మమత, ధైర్యంతో ఏర్పడిన ఈ అనుబంధం అడవి మధ్య స్నేహబంధానికి ఒక గుర్తుగా నిలిచిపోయింది.